శివుడికి స్నానం పానం ముఖ్యం కాదు, తపస్సు ఒకటే ముఖ్యం. అంచేత అది శివస్వరూపమే, ఈ వర్ణన కూడా శివస్వరూపమే. వాడు శివుడవుతాడు అని చెప్పడం అన్నమాట. అలాగే ఇంకో శివలక్షణం చూడండి. ఏ ప్రొద్దు పొయ్యి రాజనట్టి నిర్పేదయు భోగించు ఐశ్వర్యము లేనిమిదియు. ఏ పూట కూడా వంట వండుకొని మనిషి. శివుడు ఎప్పుడు వంట వండుకున్నాడండి? ఎప్పుడు? భిక్షాం దేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి. అమ్మా అన్నం పెట్టు అని అడుగుతున్నాడు భార్యని. భార్యని అన్నం పెట్టమని అడగడం తప్పే ఉందండి. మనం అంతా చేయట్లా పని. మధ్యాహ్నం 1 గంట వేసరికి అన్నాల బల్ల దగ్గర కూర్చొని కంచం ఒకటి పెట్టుకుని అన్నం పెట్టు అన్నం పెట్టు అన్నం పెట్టు అన్నలా మనం చేసే పని ఆయన చేసేది తప్పే ఉంది. పక్కింట్లో చేస్తే తప్పు, కానీ మన ఇంట్లో మనం అన్నం అడుక్కుంటే తప్పే ఉందండి. అది చేయాల్సిన పని. పెట్టేటప్పుడు ఆవిడ తల్లి, భార్య కాదు. భోజ్యేషు మాత అన్నారు. మనం కుమారులం కింద లెక్క. అందుకని ఆ పని చేయవలసిందే, అందులో ఏమీ దోషం లేదు. అందుకే అన్నం తినేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యను దూషించడం కానీ, బాగాలేదని చెప్పి పదార్థాలు విసిరేయడం కానీ, వారికి చివరికి పదార్థాలు వదిలేయడం కానీ పనికిరాదు. ఎలాగోలా నోట్లో వేసేసుకుని ఏమైనా తేడాలు ఉంటే కొద్దిగా సున్నితంగా చెప్పాలి. చెప్తే ఏమిటో ఇది నువ్వు చేసినట్టు లేదే అన్నామనుకోండి, వాళ్ళు ఆనందిస్తారు. అయ్యో మనం చేస్తే బాగా ఉంటుందన్నమాట, ఈయనకి ఏదో ఈవేళ కొంచెం దెబ్బతింది అనవసరంగా, పోన్లేని ఎందుకులండి, ఏదో ఈ పూట పొరపాటు జరిగింది, మీకు ఎందుకు, ఇంకో కూర బాగా చేస్తాను కదా అని ఏదో చెప్తారు. హాయిగా ఉంటుంది సంసారం. అంతేగాని అనవసరంగా తగాదా పెట్టుకుని మీ అమ్మ ఇలాగే నేర్పిందా, 25 ఏళ్ల బట్టి ఇలాగే చేస్తున్నావు, వెధవ తిండి, ఇందుకే నేను ఇంటికి రాను అంటే అయితే బయటికి పో అంటారు. మాట్లాడడంలో ఉంది అంతా కూడా. ఆ మాట్లాడడం నేర్చుకోవాలి. అందుకే శివుడి నుంచి నేర్చుకోవాలి. అది కూడా ఆయన భార్య దగ్గరే భిక్షాం దేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి అంటాట. అప్పుడు ఆవిడ మాతతో సమానం కాబట్టి. ఆవిడేమో ఆయన ఆ కపాలంలో ఇంత భిక్ష వేస్తుంది. ఆవిడ ఆనందంగా వేస్తుంది, ఈయన అంతకంటే ఆనందంగా స్వీకరిస్తాడు. ఇదో పెద్ద నాటకం మన ముందు. అందుకని ఆయన ఎప్పుడు భిక్షాటనే. పొయ్యిరా చేసే పని ఆయనకేముందండి? వండుకునేవాడికి ఒకటే కూర, అడుక్కునేవాడికి 66 కూరలు అన్నారు. వాడి పనేనాయం ఒక రకంగాను. మనం ఎంత కష్టపడి వండుకున్నా ఓ కూర వండుతావు, 2 కూరలు వండుతావు. అడుక్కునేవాడు అలా కాదు. మా ఇంట్లోంచి పప్పు భోజనం పెట్టుకెడతాడు, నీ ఇంట్లో శుభ్రంగా చికెను మటను పలావు పెట్టుకెడతాడు. ఎందుకని అన్ని కావాలి వాడికి. అన్ని రకాల భోజనాలు తిన్నాడు, వెజ్ నాన్ వెజ్ కూడాను. అందుకని ఒక రకంగా జీవితంలో ఏ దశ అయినా, భిక్షాటన దశ అయినా సరే, నువ్వు హీనం అనుకుంటే హీనం, మానం అనుకుంటే మానం.